సార్ నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఏంటి అంటే ఇదే 10,000 స్టెప్స్ ఏదైతే ఉన్నాయో వాక్ చేస్తే అంత పెయిన్ రాదు, వెరాజ్ రన్ చేస్తే మాత్రం సివియర్ పెయిన్ వస్తుంది, మోకాల అరుగుదల మొదలవుతుంది. రెండిట్లో సేమ్ వెయిటే కదా, మన బాడీ వెయిటే మన మోకాల మీద పడుతుంది. వై రన్నింగ్ ఎఫెక్ట్స్ మోర్? దాన్ని అది అర్థం చేసుకోవాలంటే మనకి వీ నీడ్ టు అండర్స్టాండ్ బేసిక్ సింపుల్ థింగ్. మీరు తలుపుని దో నెట్టిన దానికినో ఏ ధడేలు మన దంచిన దానికి ఎంత తేడా ఉంటుంది? సో పుషింగ్ ఇట్ సాఫ్ట్లీ ఈజ్ వన్ థింగ్, థర్డింగ్ ద డోర్ ఈజ్ అనదర్ థింగ్. ఇస్ అ ఫోర్స్. సో మనం రన్ చేస్తున్నప్పుడు స్టాన్స్ ఫేస్ నుంచి స్వింగ్ ఫేస్కి వెళ్ళే టైంకి అంటే ఒక కాలు పెట్టి ఇంకొక కాలు గాల్లో లేపి ముందరికి వేయాలి. సో ఒకటి స్వింగ్ ఫేస్, ఒకటి స్టాన్స్ ఫేస్. సో మీరు ఒక కాలు తీసి ఇంకో కాలు పెట్టే లోపు ఒక కాలు మీద ఆల్మోస్ట్ 2 to 3 times బాడీ వెయిట్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. అది రన్నింగ్ అప్పుడు మీరు ఇంకా గట్టిగా నేలనే తంతున్నారు. సో ఫోర్సెస్ అనేవి పాదం మీద కానీ, యాంకిల్ జాయింట్ మీద కానీ, నీ జాయింట్ మీద కానీ ఎక్కువ వస్తాయి. మామూలుగా నడిచేదానికి అదే డిఫరెన్స్. లైక్ వైజ్ ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్. మనం నేల మీద ఎంత గట్టిగా మనం తంతమో అదే ఫోర్స్ తో నేల కూడా మనల్ని రిటర్న్ తంతుంది. మనకు అది కనిపించదు, దట్ ఈస్ రియాక్షన్. మనం ఇచ్చే యాక్షన్కి అది రియాక్షన్ ఇస్తుంది. మనం ఎంత గట్టిగా చేస్తే మన మీదకి అంత గట్టిగా వస్తుంది. అది మనం వెయిట్ ఎక్కువ ఉండి వేస్తే అదే వెయిట్తో మనకి రిటర్న్ వస్తుంది. సో దానివల్లే మనకి ఫుడ్ పెయిన్స్ అవన్నీ రావడం జరుగుతుంది. సో ఒబేసిటీ, న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం అండ్ అదర్ ఫ్యాక్టర్స్, ఫెమిలియల్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, 40 తర్వాత కొలెస్ట్రాల్స్ పెరగడం, ఇవన్నీ ఎక్కడొక్కటి ప్రెస్పెక్ట్ అవ్వడం, డైట్ హ్యాబిట్స్, ఇవన్నీ ఆర్ మల్టీఫ్యాక్టోరియల్ థింగ్స్ విచ్ యాడ్ టు ద